తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసే భాగంలో పిఎన్ మూర్తి గారిని కూడా పిలవడం జరిగింది. ఫస్ట్ మనం ఒకసారి సుధాకర్ శర్మ గారితో మొదలుపెడదాం. శర్మ గారు, వాస్తవానికి వందలాది మంది ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు మనకు ఫోన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మనం తీసుకురావడం జరిగింది. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి దీనికి? నమస్తే జమీల్జీ. ముఖ్యంగా మనం కనుక ఆలోచించినట్లయితే ఆర్టీసీ విషయంలో చాలా అన్యాయం జరుగుతోందనేది చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తోంది. ఇట్స్ ఏ గ్లేరింగ్ ఫ్యాక్ట్, నో బడీ కెన్ డినై దట్. మనం కూడా ఫోర్ సైడ్స్ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆర్టీసీకి ఉన్నటువంటి ఆ సమస్యలు ఏమిటి, అలాగే ఎటువంటి పరిష్కారాలు మనం ఇవ్వవచ్చు అనేటువంటి ఒక మార్గదర్శకం కూడా మనం ఆలోచించాం. కానీ ప్రభుత్వాలు కానివ్వండి, ముఖ్యంగా ఆర్టీసీ యాజమాన్యం అసలు ఇవేవి పట్టకుండా తమ పంతాలో తమ ధోరణిలో వెళ్ళటం అనేది నిజంగా చాలా విడ్డూరంగాను షాకింగ్గా కూడా ఉంది. ఎందువల్ల అంటే మనకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చాలా స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది. ఎలా ఒక వ్యక్తి వర్కింగ్ అవర్స్ ఎన్ని ఉండాలి, మధ్యలో ఇప్పుడు షిఫ్ట్ కనుక పెరిగినట్లయితే ఆ రెస్ట్ అవర్స్ ఎలా ఉండాలి, అలాగే ముఖ్యంగా మహిళా కార్మికుల విషయంలో చాలా స్ట్రిక్టెస్ట్ రూల్స్ ఉన్నాయి. ఎందువల్ల అంటే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు అవసరం. అలాగే వారి విషయంలో కూడా అమానుషమైనటువంటి వైఖరి చూపిస్తున్నటువంటి ఈ డిపో యాజమాన్యం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి చేసే హరాస్మెంట్ ఏదైతే ఉందో అది నిజంగా సైకలాజికల్ ట్రామాగా మనం పేర్కొనవచ్చు. అలాగే మనం సస్పెన్షన్ విషయం మీరు ఒకటి సెకండ్ పాయింట్ చెప్పారు. ఏదైనా మనకు లీగల్గా కూడా మనం లీగల్ ఫ్రేమ్వర్క్లో చూసినట్లయితే సస్పెన్షన్ అనేది అది ఎప్పుడు కూడా ఒక ఫస్ట్ మనం తీసుకునేటువంటి ఒక స్టెప్. కానీ ఇక్కడ అలా కాకుండా లీగల్ ఫ్రేమ్వర్క్ భిన్నంగా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనేటువంటిది చాలా దారుణమైనటువంటి యాక్టివిటీగా మనం పరిగణించవచ్చు. రిమూవల్ అనేటువంటిది సస్పెన్షన్ గురైనటువంటి వ్యక్తిపై ఒక సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపిన తర్వాత అతను కనుక నిజంగా ఇఫ్ హీ హ్యాపన్స్ టు బి ది అక్యూజ్డ్ పర్సన్, అప్పుడు అతనిపై తీసుకునేటువంటి కొన్ని యాక్షన్స్లో అది కూడా ఒక అంతర్భాగంగా ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే దే ఆర్ బీయింగ్ రిమూవ్డ్ డైరెక్ట్లీ. అది చాలా ఇట్ ఈస్ బియాండ్. నిజంగా ఒక రకంగా ఆలోచన చేయాలంటే దే ఆర్ ట్రెస్పాసింగ్ ఈవెన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ అని అనిపిస్తోంది. అలాగే మనం చూసినప్పుడు పిఆర్సీలు కానివ్వండి, అలాగే వాళ్లకు ముఖ్యంగా మనం మొదటి నుంచి కూడా ఫోర్ సైడ్స్ టీవీ మెర్జర్ విషయం చాలా ఆలోచిస్తున్నాం. ఎందువల్ల అంటే ప్రభుత్వం ఏది చేసినా చేయకపోయినా ముందు ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా గుర్తించి విలీనం చేయాలి. అలా చేసినప్పుడే ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి కూడా వాళ్ళ జీవితం అనేది ఒక సేఫ్ అండ్ సెక్యూర్ వేలో ఉంటుంది. అంతేగాని మీరు అది చేయకుండా మీరు మిగతా ఎన్ని హామీలు నెరవేర్చినా కూడా వాటి ప్రయోజనం అనేది లాంగ్ టర్మ్లో చాలా తక్కువ ఉంటుంది. ఎందువల్ల అంటే కాలం మారిన కొద్దీ అనేక రకాలైనటువంటి మార్పులకు ప్రతి సంస్థ లోనవుతున్నటువంటి నేపథ్యంలో ఇచ్చిన హామీ ప్రకారం ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పిఆర్సీస్ కానివ్వండి, అలాగే వర్కింగ్ అవర్స్ కానివ్వండి, డిపో మేనేజ్మెంట్ కానివ్వండి, అలాగే ముఖ్యంగా యూనియన్స్ను కూడా అబాలిష్ చేయటం అనేటువంటిది అంత సమంజసమైనటువంటి చర్య కాదు. అది కూడా మనకు గైడ్లైన్స్ ప్రకారమే మనం చెప్తున్నాం. మరి ఇవన్నిటి దృష్ట్యా ఈరోజు కూడా ప్యానల్లో మన మిత్రులందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ యథార్థమైనటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ను మనం కలెక్ట్ చేసుకుందాం. దాని ద్వారా ఈ సమస్య విషయంలో మనం ఇంకా లోతైనటువంటి అధ్యయనం చేసే ఆవశ్యకత ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మన